అందరికీ నమస్కారం అండి. మన తల్లిదండ్రుల గురించి ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి. మధ్యతరగతి ఇంట్లో పుట్టడం అంటే ఒక అదృష్టం కాదు, అది ఒక యుద్ధం. పొద్దున్నే లేవగానే అమ్మ పెట్టే టీ కప్పులో ఆవిరి కట్టి నాన్న కళ్ళలో కనిపించే ఆందోళనే మనకు ముందు కనిపిస్తుంది. పాత సైకిలో తుప్పు పట్టిన స్కూటరో వేసుకొని ఆయన డ్యూటీకి వెళ్తుంటే ఆ వంగిపోయిన వెన్నుపూస మనకి కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మన కళల బరువుని తన భుజాల మీద మోస్తున్నారు కాబట్టి. బయట ప్రపంచానికి మనం స్టైల్గా కనిపిస్తాం, కానీ మన వెనక ఉన్న పాత గోడలకు తెలుసు మన ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో. పండగ వస్తే మనకి కొత్త బట్టలు కొనిచ్చి నాకు పాతవే బాగున్నాయిరా అని అబద్ధం చెప్పినప్పుడు నాన్న అమాయకత్వం చూస్తే మన గుండె తరుక్కుపోతుంది. అమ్మ వంటగదిలో చెమటలు కక్కుతూ వంట చేస్తుంటే ఆ పొగలో అమ్మ ఆశలన్నీ అడియాసలు అయిపోతూ ఉంటాయి. ఆమెకి కోరికలు ఉంటాయి, కానీ మన భవిష్యత్తు, మన ఫీజులు ముందు అమ్మ కోరికలు కూడా చిన్నవే. మిత్రమా, నీకు నచ్చినట్లు నువ్వు తిరగడానికి, నీకు నచ్చినట్లు నువ్వు ఎంజాయ్ చేయడానికి నీకు హక్కు ఉంది. కానీ ఒకటి గుర్తుంచు, నీవు అనవసరంగా ఖర్చు పెట్టే రూపాయి వెనుక మీ నాన్నగారి రక్తం ఉంది, మీ అమ్మగారి త్యాగం ఉంది. వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకం ఒక అప్పులాంటి. నువ్వు తీర్చాల్సిన బాధ్యత డబ్బుతో కాదు, నీ సక్సెస్తో. రేపొద్దున్న నువ్వు గొప్పవాడివై నీ కారు పక్క సీట్లో మీ నాన్నగారిని కూర్చోబెట్టుకొని వెళుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో వచ్చే ఆనందం కన్నీటి చుక్కలు చాలు నువ్వు ఈ ప్రపంచాన్ని గెలిచావని చెప్పడానికి. బాధ్యత అంటే భయం కాదు, అది ఒక ప్రేమ. ఆ ప్రేమ కోసమైనా నువ్వు ఖచ్చితంగా గెలవాలి. తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని పిల్లలు గుర్తించాలి. ఈ యొక్క వీడియో యొక్క సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మాణిక్యం.